అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయాన్ని విశ్లేషించబోతున్నాం. అదేంటంటే కర్మ, గ్రహాలు, మన దైనందిన జీవితం ఇవన్నీ ఎలా ముడిపడి ఉన్నాయో చెప్పే జ్వేద బోల్ రహా హై అనే ఒక సినిమాటిక్ భక్తిగీతం గురించి. ఈ పాట వింటుంటే అసలు మనం విధిని, జాతకాన్ని చూసే కోణమే పూర్తిగా మారిపోతుంది తెలుసా? అదృష్టమనేది ఎక్కడో ఆకాశంలో రాసిపెట్టలేదని, అది మన చేతల్లోనే ఉందని ఇది చాలా స్పష్టంగా చెప్తోంది. అసలు ఈ గీతం వెనకున్న లోతైన తత్వమేంటి, గ్రహాలకు మన ప్రవర్తనకు ఉన్న లింకేంటి అనేదిప్పుడు మనం డీటెయిల్డ్గా చూద్దాం. ఇక్కడొక భలే ఆసక్తికరమైన పాయింటుంది. సాక్షాత్తూ ఆ పరమశివుడే గంభీరంగా చెబుతున్నట్లుండే ఒక మాట వినపడుతోంది. గ్రహాలు కేవలం ఆకాశంలో మాత్రమే లేవు, అవి నీ ప్రవర్తనలో కూడా నివసిస్తాయి అని. ఈ ఒక్క లైన్లోనే పాట ప్రాణమంతా దాగుంది. మామూలుగా మనం ఏమనుకుంటాం, గ్రహాలెక్కడో ఆకాశంలో ఉండి మన జీవితాలను కంట్రోల్ చేస్తున్నాయని అనుకుంటాం కదా. కాని ఈ పాట ఆ ఆలోచనను పూర్తిగా మార్చేస్తోంది. గ్రహాలంటే కేవలం అంతరిక్షంలో తిరిగే రాళ్ళు, వాయువులు కావు. అవి మన దైనందిన జీవితంలో, మన వ్యవహార శైలిలో, ముఖ్యంగా మన ప్రవర్తనలో ఉంటాయని వివరిస్తుంది. అంటే తోటివారితో మనం ఎలా ఉంటున్నాము అనేదే మన జాతకాన్ని డిసైడ్ చేస్తుందన్నమాట. ఎంత అద్భుతమైన ఆలోచన కదూ! ఇక మొదటి విభాగానికొస్తే, గ్రహాలు కేవలం ఆకాశంలోనే లేవు. ఇక్కడ కోరస్లో వచ్చే ఒక ముఖ్యమైన మెసేజ్ మనం గమనించాలి. గుడిలోని గంట అప్పుడే మోగుతుంది, గుండెల్లో దయ కలిగినప్పుడే అన్న ఈ వాక్యం నిజంగా చాలా పవర్ఫుల్. గుడికి వెళ్లి పూజలు చేయడం, గంటలు మోగించడం లాంటి బాహ్య ఆచారాలు మాత్రమే సరిపోవని ఇది చెబుతోంది. తోటి మనుషుల పట్ల, జీవుల పట్ల మన గుండెలో నిజమైన దయ, కరుణ ఉన్నప్పుడే ఆ ఆచారాలకు నిజమైన అర్థం దొరుకుతుంది. లోపల స్వచ్ఛత లేకుండా బయట ఎన్ని పూజలు చేసినా అది అసంపూర్ణమే అని ఈ పాట తేల్చి చెబుతోంది. సరే, ఇప్పుడు రెండవ విభాగం చూద్దాం. పెద్దలను గౌరవించడం. ఈ మ్యాపింగ్ చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. మన సంబంధాలను జ్యోతిష్య గ్రహాలతో ఎంత అందంగా ముడిపెట్టారో చూడండి. తండ్రిని గౌరవస్తే సూర్యుని ఆశీర్వాదం దొరుకుతుందని, తద్వారా జీవితంలో వెలుగు, మార్గనిర్దేశం లభిస్తాయని చెబుతోంది. ఎందుకంటే సూర్యుడు నాయకత్వానికి ప్రతీక కదా. అలాగే తల్లిని సంతోషంగా చూసుకుంటే మనసుకు కారకుడైన చంద్రుడు ప్రసన్నుడై జీవితంలో ప్రశాంతతను ఇస్తాడట. ఇక మన గురువులను, పెద్దలను గౌరవిస్తే జ్ఞానానికి ప్రతీకైన బృహస్పతి మనకెప్పుడూ తోడుగా ఉండి సరైన దారి చూపుతాడు. అంటే గ్రహాలను శాంతింపజేయడానికి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఇంట్లోని పెద్దలను గౌరవిస్తే చాలు అని ఎంత లాజికల్గా చెప్పారో కదా. ఇక మూడవ విభాగం, అందరితో ప్రేమ. ఈ మ్యాపింగ్స్ ఇంకా ఫ్యాసినేటింగ్గా ఉంటాయి. పిల్లలతో ప్రేమగా ఉంటే బుధగ్రహం అనుకూలించి మనలో తెలివితేటలు పెరుగుతాయట. అలాగే భార్యను, స్త్రీలను గౌరవిస్తే శుక్రుని కటాక్షంతో జీవితంలో సుఖసంతోషాలొస్తాయి. ఇక్కడ అన్నిటికంటే ఆసక్తికరమైన పాయింటేంటంటే శనిగ్రహం గురించి చెప్పిన మాట. కష్టపడి పనిచేసే కార్మికులను గౌరవిస్తే శనిదేవుడు మనకు బలాన్ని, స్థిరత్వాన్ని ఇస్తాడట. సాధారణంగా శని అనగానే అందరూ భయపడతారు కదా, కాని ఈ పాట దాన్ని ఎంత పాజిటివ్గా మార్చేసిందో చూడండి. అంతేకాదు, సోదరులతో ప్రేమగా ఉంటే కుజుడు అంటే అంగారకుడు మనకు అపారమైన ధైర్యాన్నిస్తాడని స్పష్టం చేస్తుంది. ఇదొక కంప్లీట్ లైఫ్ స్టైల్ అనిపిస్తోంది కదూ. ఇప్పుడు పాటలో క్లైమాక్స్ లేదా నాల్గవ విభాగానికి వద్దాం. జ్వేద, జీవితానికి ఒక అద్దం. అసలు ఈ జ్వేద అంటే ఏంటబ్బా అని ఆలోచిస్తున్నారా? ఏదో ఆటలో వచ్చే స్కోర్ లాంటిదే అనుకుంటాం. కాని కాదు. జ్వేద అనేది ఒక సంఖ్య లేదా స్కోర్ కానే కాదు. అది మన జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే ఒక అద్దం లాంటిది. తేరా జీవన్ సమజ్నే కా దర్పణ్ హై అని సాహిత్యం చాలా స్పష్టంగా నిర్వచించింది. ఈ అద్దంలో ప్రతిరోజు మనం చేసే పనులు, మన తోటివారితో మనం ప్రవర్తించే తీరు కరెక్ట్గా ప్రతిబింబిస్తాయి. మనం లోపల ఎలా ఉన్నామో మన జీవితం బయట అలాగే ఉంటుంది. ఇదొక గేమిఫికేషన్ లాంటి పదంలా అనిపించినా దీనికి ఇచ్చిన ఫిలాసఫికల్ మీనింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. పాట ఎండింగ్కి వచ్చేసరికి ఇవన్నీ ఒకదానితో ఒకటి ఎలా లింక్ అయ్యాయో ఆ లాజిక్ భలే అనిపిస్తుంది. మనసు సాఫ్గా ఉంటే చాలు, ప్రార్థన దానంతట అదే లోతుగా మారుతుంది, ఏకాగ్రత కుదురుతుంది. అలాగే సంబంధాలలో ప్రేమ ఉన్నప్పుడు జీవితంలో ఆటోమేటిక్గా ప్రశాంతత వస్తుంది. దీనివల్ల మన కర్మలు మంచిగా మారతాయి. ఎప్పుడైతే కర్మ మంచిదయిందో ఇక మూసుకుపోయిన దారులన్నీ వాటంతట అవే ఓపెన్ అయిపోతాయి. అప్పుడు గ్రహాల కోసం స్పెషల్గా పూజలు చేయక్కర్లేదు. ఆ గ్రహాలే మనల్ని చూసి నవ్వుతే మనకు ఫేవర్ చేస్తాయి. ఇదొక అద్భుతమైన చైన్ రియాక్షన్ కదా. ఈ ప్రయాణానికి అసలైన ముగింపు ఈ వాక్యంలోనే కనిపిస్తుంది.
ఎప్పుడైతే ఒక మనిషి తన రోజువారీ కర్మలను, తోటివారితో ఉండే సంబంధాలను కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటాడో అప్పుడు జ్వేద అనే మన అంతరాత్మ మాట్లాడుతుంది. దైవత్వం స్వయంగా సరైన దారిని చూపుతుంది. ఇక్కడ దైవం దారి చూపడమంటే ఏవో మ్యాజిక్స్ జరగడం కాదు. మన కర్మలు శుభ్రంగా ఉన్నప్పుడు మనసు చాలా క్లియర్గా ఆలోచిస్తుంది. అదే మనకు దారి చూపుతుంది అని ఈ పాటలోని అసలైన అర్థం. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. మన జాతకం లేదా విధి అనేది ఎక్కడో ఆకాశంలో ఉండే గ్రహాల మీద కాకుండా మన రోజువారీ ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటే, గ్రహాలు నవ్వాలంటే ఈరోజు మనం ఏ బంధాన్ని మెరుగుపరుచుకోవాలి? ఒక్కసారి ఆలోచించండి. అది పెద్దల పట్ల గౌరవం కావచ్చు, తోటివారి పట్ల ప్రేమ కావచ్చు, లేదా కష్టపడేవారి పట్ల కృతజ్ఞత కావచ్చు. జ్యోతిష్యాన్ని కేవలం ఒక నమ్మకంగా కాకుండా వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే సాధనంగా మార్చిన జ్వేద బోల్ రహా హే పాట నిజంగా ఒక మాస్టర్ పీస్. ఈ సరికొత్త దృక్కోణం మనందరి ఆలోచనా విధానాన్ని మారుస్తుందని ఆశిద్దాం. ధన్యవాదాలు.